ఈ మినీ వ్లాగ్ వచ్చేసి హనుమాన్ జయంతి రోజు అండి. ఇంకా మార్నింగే లేచి ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటది ముగ్గది పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంక ఇప్పుడైతే దీపారాధన చేసుకోవాలి. ఇంకా నేను అలా వీడియో షూట్ చేస్తుండగా ఏదో మిస్ అయింది అనుకున్నాను. కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయానండి. ఇంకా అందుకే వెంటనే వచ్చి కుంకుమ పెట్టేసుకొని ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళిపోయి దీపారాధన చేసేసుకున్నాను. ఇంకా అలానే ఊదొత్తి హారతి అన్నీ ఇచ్చేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను. కానీ ఈరోజు టెంపుల్కి వెళ్ళడానికి అవ్వలేదండి. ట్యూస్డే ఎప్పుడో మా హస్బెండ్ తీసుకొని వెళ్ళాలి. మా హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్ వెళ్ళారండి. నేను వెళ్దాం అనుకున్నాను, బట్ వెళ్ళలేదు. ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు టెంపుల్కి తీసుకొని వెళ్ళాలి. ఇంక ఇక్కడైతే దీపం పెట్టేసుకున్నాను. ఇంకా అలానే మా మమ్మీ వాళ్ళు, డాడీ, అలానే అక్క, ఇంకా మా తాతమ్మ, ఇంకా వాళ్ళ ముగ్గురితో పాటు ఇంకా మా అత్తయ్య మామయ్యని కూడా తలుచుకొని ఇంకా దండం పెట్టేసుకున్నాను. ఇంక నా దీపం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, వేడిగా ఏదైనా తినాలనిపించింది. ఇంకా అందుకే సేమియా ఉప్మా చేద్దామని అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. బయట ఎంత చల్లగా ఉందో, వంట చేస్తుంటే అంత వేడి అనిపిస్తుందండి. ఫుల్ చెమట్లు. ఇంకా తప్పదు కదా. ఇంక మా మమ్మీ అయితే మార్నింగే ఇడ్లీ తినేసి ట్యాబ్లెట్స్ వేసేసుకున్నారు. ఇంక ఇక్కడైతే నేను ఉప్మా చేయడం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ సేమియా అది ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా దీపం అయిపోయిన వెంటనే చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ అదే చేస్తున్నాను అన్నమాట. దీపం పెట్టుకుంటే ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఎంత బాగుంటుందో, హ్యాపీగా ఉంటుందండి. మీకు అలానే అనిపిస్తుందా? అలా అనిపించినట్టయితే కామెంట్ చేయండి. మమ్మీ కూడా అదే అంటారు, దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి. అందుకే మీలో కూడా ఎంతమందికి అనిపిస్తుందని చెప్పి అడుగుతున్నాను. ఇంకా నేను ఇక్కడ ప్రాసెస్ ఏం చూపించలేదు, అందరూ చేసుకున్నట్టే కాబట్టి ఇంకా ఉప్మా అయితే అయిపోయిందండి. మనకి సమ్మర్ అంటే ఏంటండి, పచ్చళ్ళు. ఇంకా మ్యాంగో పికిల్ అయితే చాలా ఇష్టం కదా. ఇంకా మా అత్త పంపించారు. ఇంకా వేడి వేడి ఉప్మాలో అలా వేసి ఇంకా మా డాడీకి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా వేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మీరు వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అలానే మీరు ఇచ్చే లైక్తో నాకు మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకా నేను మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరేం చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.